ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని సన్నిధిని అనుభవించే దినముగా, మరి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము తీసుకొని వచ్చే దినముగా అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎంతో ప్రత్యేకమైన వారని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్న వచనము ప్రకారం, ప్రియులారా, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని అని సెలవిచ్చున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఆయనను ఏర్పరచుకొనలేదు, కానీ ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. మరియు ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక బహుమతి కోసం ఎన్నుకొనబడినప్పుడు, లేదా ఎవరైనా వివాహము కోసం వారి జీవిత భాగస్వామిగా మరొకరిని ఎన్నుకున్నప్పుడు, లేదా ఒక వ్యక్తి ఉద్యోగ ఇంటర్వ్యూలో ఎన్నుకొనబడినప్పుడు వారి హృదయం ఎంతగానో ఆనందిస్తుంది. ప్రియులారా, ఘనత మరియు పేరు ప్రఖ్యాతల కోసం మనుషులు ఎన్నుకున్నందుకు ప్రజలు సంతోషించినప్పుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని చెప్పినప్పుడు మీరు ఇంకా ఎంత ఎక్కువగా సంతోషించాలి కదా. దేవుని చేత ఎన్నుకొనబడిన మిమ్మల్ని చూసి ఆయన పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్న వచనము ప్రకారం, ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మిమ్మల్ని ఎన్నటికీ మర్చిపోడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మను మరచిపోలేదు, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, ప్రభు మనలను జ్ఞాపకము చేసుకొని మనలను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని మరియు మీ పిల్లలను ప్రభు వృద్ధి పొందినట్లు చేస్తాడు. అవును ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఆయన మీ పిల్లలను కూడా ఏర్పరచుకొని వారిని సకల ఆశీర్వాదాలు, ఆనందములతో వృద్ధి పొందింపజేస్తాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు ఈ వాక్యము వినుచున్న మీకు ఇటువంటి ఆశీర్వాదములనే అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఈ ఆశీర్వాదాలన్నీ పొంది ఉన్నారని నమ్మండి. ఇంకను మీరు దానిని గట్టిగా పట్టుకొనండి. మరియు ఈ ఆశీర్వాదం కోసం దేవుని స్తుతించండి. ఆయన తప్పకుండా మిమ్మల్ని వృద్ధి పొందింపజేస్తాడు. ప్రియులారా, రెండవదిగా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు రాజులైన యాజక సమూహమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకములో మీరు గౌరవించబడాలని మరియు ఘనపరచబడాలని ప్రభు కోరుకుంటున్నాడు.
అంత మాత్రమే కాదు, రాజులైన యాజక సమూహముగా మరియు రాజ కుమారుడుగాను మరియు రాజ కుమార్తెగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు. ప్రియులారా, ఆయన మీ తలలపై రాజకీయ మకుటమును ఉంచుతాడు. ఈ లోకములో కలిగే అవమానములన్నిటికీ బదులుగా ఆయన మీకు రెండంతల ఘనతను అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఈ కృప ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ మీదికి దిగి రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మూడవదిగా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు దేవునికి ప్రత్యేకమైన పరిశుద్ధ జనముగా మిమ్మల్ని ఏర్పరచుకున్నప్పుడు మీరు దానిని ఉన్నతమైన స్థానములో ఉంచి మిమ్మల్ని ఘనపరుస్తాడు. అదే విధముగా ప్రభు తన రక్తముతో మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తాడు. ఇది మంచి కార్యాలను గురించి మాట్లాడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు యేసు క్రీస్తు రక్తముతో విలువ పెట్టి కొనబడిన కారణముతో మీరు దేవుని ప్రత్యేకమైన సొత్తైన ప్రజలై ఉన్నప్పుడు మీరు దేవుని రక్షణ క్రింద కాపాడబడతారు. మీరు, మీ ఆత్మ, మీ కుటుంబము మరియు మీ పిలుపు చేత మీరు రక్షించబడెదరు. అదేమనగా, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్న వచనము ప్రకారం, ప్రియులారా, ఆయన స్తోత్రములను ప్రచురము చేయుటకు ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని చేత మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారని ఆయనను స్తుతించే కృపను ఆయన మీకు ఇవ్వాలని నేను ప్రార్థించుచున్నాను. ప్రియులారా, ప్రతి ఒక్కరితోనూ యేసు క్రీస్తు గురించి పంచుకోండి. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా దీన స్థితిలో ఉన్నారని చింతించుచున్నారా? అయితే కలువరపడకండి. ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మల్ని తన స్వరక్తమిచ్చి కొన్నందున ఈరోజు మీ హృదయాన్ని, మీ జీవితాన్ని అటువంటి యేసయ్యకు సమర్పించుకున్నట్లయితే, ప్రియులారా, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మిమ్మును తన సొత్తుగా ఏర్పరచుకొని ఉన్నాడు. కావుననే ఆయన మీపై తన ప్రేమను కుమ్మరించి రాజులైన యాజక సమూహముగా మిమ్మల్ని తీర్చిదిద్ది మరియు ఇతరులకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినములన్నీ మమ్మల్ని మీ కృపలో భద్రపరచుకొని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలను సజీవముగా ప్రవేశింపజేసిన మీ మహా ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈనాటి వాగ్దానానికే నీకు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, నీవు మమ్మల్ని ఎన్నుకొని ప్రత్యేకమైన జనాంగంగా మార్చి నీ సొత్తుగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకే నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించున్నాం. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే హృదయపూర్వకముగా కృతజ్ఞతతో నింపబడి ఉండునట్లుగా సహాయము చేయము. అయ్యా, మమ్మల్ని మరియు మా కుటుంబాలను నీ పరిశుద్ధమైన పిలుపు ద్వారా వృద్ధి పొందింపజేయము. అయ్యా, ఇటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు మా పైకి రావాలని ప్రార్థించున్నాం. దేవా, ఈ రోజంతా మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించుము. దేవా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మను పిలిచి నీ గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనముగాను నీ సొత్తుగా చేసుకున్నందులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం.
యేసు క్రీస్తు రక్తముతో కడిగి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఘనత నిమిత్తమైన పాత్రగా మమ్మను మార్చుము. అయ్యా తల్లి గర్భములోనే నీవు మమ్మను ఏర్పరచుకున్నందుకే నీకు స్తుతులు చెల్లించున్నాం. దేవ ఎల్లవేళలా నీ యందు నమ్మిక ఉంచి మెండైన దీవెనలు పొందుటకు సహాయము చేయము. దేవ మా పితరులను ఆశీర్వదించినట్లుగా ఈరోజు మమ్మను కూడా ఆశీర్వదించుము. దేవా ఈరోజు మా దీనస్థితిని మార్చి మమ్మల్ని రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను నీ సొత్తైన ప్రజలుగా తీర్చిదిద్దుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా ఈ కరోనా మహమ్మారి మా గుడారాల దరి చేరకుండా మా గుడారాల చుట్టూ మీ రక్షణ కంచెను వేసి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవు వింటున్నావు. అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత నా తండ్రి మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, ఆందోళన లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.